సీమాంధ్ర నుంచినే ఉండేది ఇదంతా రైస్. ఓకే. దేశంలో హైయెస్ట్ ఎక్కడి నుంచినే ఉమ్మడిగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరు ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్లోకి తెలంగాణ వచ్చేసింది. ఆంధ్ర ఇప్పుడు 9th ప్లేస్ 7th ప్లేస్ కోసం కొట్టుకుంటుంది. మన దగ్గర పంటలు పోయినాయి, పంటల మీద ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకంటే మన పిల్లకాయలందరినీ తీసుకెళ్లి హైదరాబాద్లో కూర్చోబెట్టాం, బెంగళూరులో కూర్చోబెట్టాం, చెన్నైలో కూర్చోబెట్టాం. ఇక్కడ కూలీలకు ఎదవరకు ఆ సంక్షేమ పథకాలు పుణ్యం అనేది 4 రూపాయలు వచ్చేది. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు. అందరూ హైదరాబాద్ కన్నా పోతున్నారు, బెంగళూరు కన్నా పోతున్నారు, చెన్నైకైనా పోతున్నారు. ఇక్కడ మనకి మనుషులు దొరకట్ల. పొలాల్లో బీహార్ వాళ్ళని తెచ్చుకుని చేయాలంటే ఎకరానికి ఆడేందుకు చేస్తాడు బీహారోడు? ఏదైనా ఊరు కాంట్రాక్ట్ తీసుకుని 25 పొలాలకైతే చేస్తాడు. అక్కడ మళ్ళీ ఈడికి డబ్బులు ఇచ్చుకుని రైతు ఏం చేస్తాడు? వ్యాపారం. ఇలా ఉంది ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి. ఇది ఓ రకంగా ఆయన ఒప్పుకున్నట్టు. ఇక్కడ దీన్ని సరైన భాషలో చెప్పాలంటే వాళ్ళకి అర్థం కాక ఏదో మాట్లాడుతున్నారంటే తెలంగాణ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్. కానీ క్రిటిసైజ్ చేయాల్సింది వై యూ ఫెయిల్. మీరందరూ ఎందుకు ఫెయిల్ అయ్యారు? వెంటనే ఇక్కడ ఏమంటున్నారు? జగన్ సరిగ్గా డబ్బులు ఖర్చు పెట్టుంటే, నువ్వు చంద్రబాబు ఏం చేశాడు 2014 నుంచి 19 దాకా? ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏడాదిన్నర నుంచి? ఇప్పుడు సాధారణంగా మనం ఒక నాయకుడు వెళ్తున్నాడు, సీఎం వెళ్తున్నాడు అంటే ఆ ఏరియా రోడ్లు వేసేస్తారు.